వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో గుడ్ ఈవినింగ్ యోదన్. గుడ్ ఈవినింగ్ భయ్య. సో ఈరోజు మనము మధ్యాహ్నం చూసాం కదా. మా మన పేరెంట్స్ 563 పీపుల్ పేరెంట్స్ వచ్చి వాళ్ళ బాధని బయటికి చెప్పారు. సో మనం చూసినట్టయితే అది చాలా హృదయ విదారకంగా ఉందంటారు కదా. ఇట్స్ వెరీ ఫీలింగ్ వెరీ సాడ్. ఓకే. అండ్ మా మా మనందరి ప్రగాఢ సానుభూతి వాళ్ళకు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటే మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి, ఎందుకంటే ఒక్కొక్క తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. మనం చూసినాం కదా, ప్రతి ప్రతి ఎవ్రీ మదర్ ఈస్ టెల్లింగ్ దట్ మేము అంత కష్టపడ్డాము, ఇంత కష్టపడ్డాము అని వాళ్ళు చెప్తుంటే మనకి కూడా మనని మనం చూసుకున్నట్టు అనిపించింది ఒక విధంగా చెప్పాలంటే. సో వి ఆల్ ఫెల్ట్ రియల్లీ వెరీ సాడ్. కానీ వాళ్ళందరూ వచ్చి బయట చెప్పారు వాళ్ళ బాధ. దట్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే డెఫినెట్లీ వి ఆల్, మేమందరం ముందు నుంచి కూడా అదే చెప్తాం, బయటకు వచ్చి మాట్లాడాలి అనే చెప్పాము. సో ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడారు, వెరీ గుడ్. ఆ, కానీ ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళు వచ్చి బాధపడ్డారు. కానీ ఫస్ట్ థింగ్ వాళ్ళు మొత్తం విన్నట్టయితే నీకు ఫస్ట్ ఏమనిపించింది? వాట్ ఈస్ ద సమ్మరీ దట్ దే రియల్లీ ఫెల్ట్ సాడ్ అబౌట్? సి వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని చూసారు కాబట్టి ఆ, వాళ్ళ అలిగేషన్ తీసుకోలేకపోయారు. అవును. లైక్ వేరే వేలో వచ్చిరని అబ్సల్యూట్లీ మాకు కూడా 100%. అలిగేషన్ అంటే నేను ఒకటే అలిగేషన్ విన్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలిగేషన్ దే సెడ్ ఈజ్ ద 3 crores. సి 3 crores అనే అంటే అదే అదే మెయిన్ గా ఎవరు మాట్లాడినా మా దగ్గర 3 కోట్లు ఎక్కడ ఉన్నాయి, 3 కోట్లు ఎక్కడ ఉన్నాయి అనే కదా దట్ వాళ్ళు మాట్లాడింది. అది ఎవరో పొలిటీషియన్ చేసిన కామెంట్, See, దట్ ఈస్ వెరీ అవుట్రేజియస్. మనం 1 by 1 పోదాము. పొలిటీషియన్ ఎవరో చేసేదబ్బా, సమ్ కామెంట్ హ్యాస్ బీన్ మేడ్ బై 3 crores. కానీ ఎవరు మనలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా అందరూ 3 crores ఇచ్చారు అనలే. కానీ వీళ్ళు చెప్పిన భాష ఎట్లుందంటే, మాకు ప్రతి ర్యాంకు 3 కోట్లు ఇచ్చినాము అన్నట్టు మాట్లాడాను. ఏదో అది వినడానికే బాగుంటుంది కాబట్టి చెప్పారు కానీ సి ప్రాబబ్లీ ఒక్కడు కూడా 3 crores ఇచ్చి వచ్చుండకపోవచ్చు. జడ్జిమెంట్ బేస్ అది కాదు కదా భయ్య. ఉమ్, అది జడ్జి అనలే కదా ఇప్పుడు. జడ్జ్ అని అసలు అది పాయింట్ ఆఫ్ డిస్కషనే కాదు. కానీ జడ్జిమెంట్ అంత క్లియర్ ఉంది కదా అది. అదే నాకు అర్థం కాని ఆ, పాయింట్ ఏంటంటే, జడ్జి ఎక్కడ కూడా 3 కోట్లని మాట్లాడలేదు, ప్రజలు కూడా ఎక్కడ 3 కోట్లని మాట్లాడలేదు. నిన్న మొన్నటి నుంచి ఎవరో మన మీడియా ఛానల్లో పొలిటికల్ డిబేట్లో 3 crores అనగానే ఆ 3 crores పట్టుకొని దీన్ని హైప్ చేశారు. ఇప్పుడు ఇష్యూకి ట్రాక్షన్ రావాలని అంటారు భయ్య. ఇప్పుడు కాళేశ్వరం అనగానే 1,00,000 కోట్లు అంటారు. ఉమ్. ఇంకా అట్నే దీనికి 17,000 కోట్లు అన్నారు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు అన్నాను కానీ ప్రతి పేరెంట్ ఆ పాయింట్ని పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, పేరెంట్స్ అందరూ బాగా ఏడ్చారండి. అది అది చాలా బాధ అనిపించింది. అయితే ఇక్కడ నేను కొన్ని గుర్తు చేస్తా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏడ్చారు కదా, మేము లాస్ట్ ఇయర్ ఎట్లా ఏడ్చామో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. సో అది అది గుర్తు చేస్తే ఈ పేరెంట్స్ అందరికి కూడా దే విల్ నో వాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ 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 ఒక్క ఒక ఒక్క తల్లి ఆవేదన చూద్దాం మనము. లెట్ అస్ సి. ఓకే. సో ఇక్కడ చూడండి. కిందికి రండి. ముందుగా వేద మిత్రులందరికీ నా నమస్కారం సార్. మా బాబు 368 ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోట్ కాడికి వచ్చి ముద్ద నోట్ దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని, ఖచ్చితంగా అవుతా అమ్మ అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలి, నాకు అంత పెద్ద కోరిక మేము తీర్చలేదు. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామని ఎన్నో పండుగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈ రోజు 368 ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. ఇప్పుడు ఇప్పుడు మనం చూసాం కదా. ఆ, ఈ మదరు వాళ్ళ అబ్బాయికి 368 ర్యాంక్ వచ్చి ఎంత కష్టపడ్డారో చెప్తున్నారు. మరి ఆమె అంత అంత బాగా అంత అంత ఏడ్చారు. తన బాధ అంతని చెప్పారు మనకి. మరి ఆమె చెప్పిన దాంట్లో 100% న్యాయం ఉంది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, మనం ఎవ్వరం కూడా అందరినీ బ్లేమ్ చేయట్లేదు. మనం ఎన్ని వీడియోలు చేసినప్పటికీ దాంట్లో వి నెవర్ సెడ్ దట్ ఆల్ ద 563 పీపుల్ ఆర్ కల్ప్రిట్స్. ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మదర్స్ ఈ పేరెంట్స్ అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళు అనవసరంగా వాళ్ళని మనం బ్లేమ్ చేసినాం అనుకుంటారు. కానీ మీరు జెన్యున్. కానీ మీకు తెలియకుండా
ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారండి? వీళ్ళు ఎంతమంది వచ్చారు? 50 100 మంది వచ్చారా? మరి మిగతా వాళ్ళు ఏరి? అది మిగతా వాళ్ళు రాలే కదా. సి ఇప్పుడు అది కాదు భయ్య, ఇప్పుడు వీళ్ళు జెన్యున్ అంటే వీళ్ళకి జాబ్ ఉంచి వేరే వాళ్ళకి తీస్తారా? అదే అసలు అసలు అలిగేషన్ అది కాదు కదా, ఎవరో ఫ్రాడ్ అని కాదు కదా. అదే ఇప్పుడు ఒకటి చూపిస్తానండి. ఇది చూడండి. మీరు ఈరోజు మనం పేరెంట్స్ ఏడిస్తే మనం చూసినాము. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ 19వ తారీఖు రోజు ఈయన ఎట్లా ఏడ్చాడు చూడండి. ఇప్పుడు ఈయన చూసారు కదండి. అంటే ఒక మగవాళ్ళు ఏడవడం అనేది చిన్న విషయమా? ఆడవాళ్ళు అంటే మనకు జనరల్గా తెలుసు, ఊరికనే మనకు ఎమోషనల్ అవుతారు. కానీ ఒక మగవాళ్ళు ఇంత ఎమోషనల్ అయ్యి ఇంత ఏడ్చినప్పుడు మరి ఇది ఎందుకు, ఈ పాయింట్ని ఎందుకు గవర్నమెంట్ పట్టుకోలేదు? ఈ పాయింట్ని టీజీపీఎస్సీ ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఆ? ఇంకా ఇంకా చూపిస్తా, మా దగ్గర ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. లెట్ us see, ఇది చూద్దాం. చూడలేదు ఇద్దరు కూడా అక్కడ కలిసి వ్యాన్ దగ్గర ప్రతిభ గుర్తున్నాడు సార్. ఆ అమ్మాయి కూడా అసలు అది ఇది చూడండి. టియానమెన్ స్క్వేర్ చైనా 1989లో జరిగింది. ఒక ఆమె ఒక వార్ ట్యాంక్ ముందర నిల్చుంది. సేమ్ సీన్ ఒక అమ్మాయి అశోక్ నగర్ ముందు నిల్చుందండి. ఇది October 19. ఈ సీన్ చూసినా ఎవరికైనా ఈ ఆ, దీన్ని ఏమంటారు, మనకి ఇంకా ఏమనాల మాటలు లేవు. ఉం? ఈ- ఈ- ఇంకోటి ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఇది 2-3 రోజుల ముందు ఎగ్జామ్ కంటే, ఉం. అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఎగ్జామ్ రాసిరు భయ్య. అదే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాసిరు. అంటే ఉమ్, అదే ఇట్లాంటి ఇప్పుడు మాట్లాడు ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ ఇది జరుగుతుంది. రోడ్డు మీద ఎట్లా కొట్టిరు ఆ రోజు. ఉం. ఆ, ఈ- ఎన్ని ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి ఎన్నో చెప్పుకోవచ్చు. ఇంకా చూపిస్తాం మనము. అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాము అని అంటే ద ద రీజన్ ఈస్ ద రీజన్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఆ, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం సమాధానం చెప్తారండి? ఈ అమ్మాయి ఏం ఏం చెప్పాలి? ఇంత ప్రాబబ్లీ ప్రాబబ్లీ ఈ అమ్మాయి కూడా ఖాళీ పేపర్ ఇచ్చొచ్చు ఉంటుంది. ఆబ్వియస్ గా డౌటే లేదు. అండ్ ఇఫ్ షీఈస్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ Geo 29 ఆర్ వాట్ ఎవర్, అది జరిగి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను నేను. ఐ విల్ షో వన్ అనదర్ వీడియో. ఇది కాదు. పుట్టురేమో ఇరిసేసింది కరుచైన కాలమిల ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా అతనీరు కూడా భాషలేక పోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన చేరదీయబోతే సాయమే మొయతి నీడ చేచనా తీరమే బరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే బావుంటానా
దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా. రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే భయ్య, ఈ ఎగ్జామ్ కి 2 days ముందు జరిగింది. ఓకే, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 31,000 మందా? రైట్. ఎంతమంది రాసిరు ఎగ్జామ్? 21,000నా? అంటే ఎంత? 66 60 సంథింగ్. అంటే దిస్ పర్సంటేజ్ ఇట్ సెల్ఫ్ షోస్ ద ట్రస్ట్ ఇన్ ద ఎగ్జామ్. కరెక్ట్. ట్రస్ట్ పోయింది. ఓకేనా? అక్కడ ఫస్ట్ పాయింట్ గమనించాలి. 31,000 మెంబర్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యి 21,000 వచ్చారు అంటే అది సిగ్గుచేటు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఒక 5,000 to 6,000 మెంబర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రొటెస్ట్ 2 days బిఫోర్ ద ఎగ్జామ్. వీళ్ళు ఎగ్జామ్ హాల్లో ఏం చేసి ఉంటారు? ఇప్పుడు మొన్న జడ్జిమెంట్లో కూడా నాకు ఎందుకు హ్యాపీ అనిపించిందంటే, ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లీవ్ పెట్టి కార్పొరేట్ జాబ్కి సార్ ఆయన మార్కులు లిస్ట్ చేసిండు. సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చినాయి లాస్ట్ 4 papers. అదే జడ్జి గారు తిట్టారు కదా. అంటే సింగిల్ డిజిట్ వచ్చినాయి అంటే ఆయన ఎందుకు పోయిండు ఎగ్జామ్కి? అంటే జస్ట్ బికాజ్ ఆయనకి మళ్ళీ నెక్స్ట్ అటెండెన్స్ ఉంటే నెక్స్ట్ టైం ఇస్తారని. అంతే కదా. ఎవడన్నా వస్తారా సింగిల్ డిజిట్? అదే అదే కదా. నాకెందుకు వచ్చిన 7 సున్నాలు? అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ పక్కన పెట్టినా కూడా ఇప్పుడు మనం ఏదైతే జరగద్దు అనుకున్నామో ఈ రోజు అదే జరిగింది. మేము నెత్తి నోరు మొత్తుకున్న పాయింట్ అదే కదా. ఇప్పుడు ఇంకెక్కడ జరిగింది భయ్యా? వరస్ట్ ఈజ్ ఎట్ టు హ్యాపెన్. ఇప్పుడే ఇంత రచ్చ జరుగుతుంది. ఇప్పుడు GO29 అన్కాన్స్టిట్యూషనల్ వస్తే ఏంది? ఫోర్త్ టైం అవుతుంది. ప్రిలిమ్స్ 4.0 అవుతుంది. GO29 ఇంతవరకు చెప్పలే కోర్టు. ఇప్పుడు సెలెక్ట్ కానోడు ఏడ్చిండు, అయినోడు ఏడ్చిండు, సెలెక్ట్ కానోళ్ళ పేరెంట్స్ ఏడ్చిర్రు, అయినోళ్ళ పేరెంట్స్ ఏడుస్తురు. అని అమ్మ ఇక్కడ ఎవడు హ్యాపీ అయ్యిండు? ఇప్పుడు మన పేరెంట్స్ తో కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు భయ్య. ఇప్పుడు నేను లైవ్ లో మా అమ్మకి ఫోన్ చేస్తే బండబూతులు తిడుతుంది, మళ్ళీ ప్రిపేర్ అవుతా అంటే. అంతే కదా. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అన్ ఈక్వల్ స్టేక్ హోల్డర్. అంతే. ఇప్పుడు ఎట్లయితే ఈ 563 పీపుల్కి అన్యాయం జరిగింది అని వాళ్ళ పేరెంట్స్ వచ్చిర్రో, మనమైతే 5 lakhs పీపుల్ ఉన్నాం కదా. మరి వాళ్ళు కూడా మన పేరెంట్స్ తాత ముత్తాత అందరు వచ్చి కూర్చున్నారు అనుకో, మన అశోక్ నగర్ కాదు సెక్రటరీ కూడా సరిపోదు. మరి అంటే ఇప్పుడు మేము ఇంత అవస్థ పడ్డాం కదా, మరి మేము కూడా తీసుకురావచ్చా అండి? ఇట్లా మనం మాట్లాడితేనే అశోక్ నగర్లో లోపలేసారు 30 బండ్లు ఉంటాయి. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి అశోక్ నగర్ బావర్చి దాకా 30 బండ్లు పెడతారు. మరి ఇప్పుడు వీళ్ళకి అశోక్ వీళ్ళ పేరెంట్స్ మాత్రము వాళ్ళ బాధని చెప్పుకున్నారు. మరి మాది కూడా బాధనే కదా. మాది బాధ కాదా అండి? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా సార్, ఈ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఒక క్వశ్చన్ సార్, మేము ఇదే జరగొద్దని కదా సార్. మీరు అంతసేపు మాట్లాడారు, ఒక్క క్వశ్చన్ అన్న TGPSCని సార్ ఏంది సార్ ఆయన అంత గట్టి జడ్జిమెంట్ ఇచ్చిండు, 222 పేజ్ జడ్జిమెంట్ ఇచ్చిండు, మరి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయంటారు, మరి మీరు ఏం చేసేసారని అలా ఒక్క క్వశ్చన్ అడుగుంటే మేము సంతోషించే వాళ్ళం. మీ పేరెంట్స్ కాలు పట్టుకునే వాళ్ళం, అరే మీరు బలి అడిగారు సార్ అని. నాట్ ఈవెన్ సింగిల్ ఫింగర్ రేజ్డ్ అట్ TGPSC. నా పాయింట్ అది. ఇప్పుడు మీకు ఉద్యోగం పోతుంది అని TGPSC చేసింది కరెక్ట్ కాదు కదా, గవర్నమెంట్ చేసింది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అన్యాయం మీరు ఒక్కరే అయ్యారా అండి? అందరం అన్యాయం అయినాము. ఏం లాజిక్లు రా నాయన? అంటే ఇది ఇచ్చేస్తే కొంతమంది క్యాండిడేట్స్ ఇది ఇచ్చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ తొందర వస్తుందని, ఇది ఇచ్చేస్తే Group 2 Group 3 తొందర వస్తుందని నిరుద్యోగులని. వీఆర్ ఆల్సో ఈక్వల్లీ నిరుద్యోగులు. ఈరోజు ఒక పిల్ల ఎవరితోనో మాట్లాడుతుంటే ఆమెకి 380 ర్యాంక్ వచ్చిందంట. 380 సమ్ నెంబర్ 380 390. షీ సేస్ కరెక్టే చేస్తున్నారు కదా అన్న. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, తల్లి మీలో ఉన్న బ్లాక్ షీప్, మీలో ఉన్న ముసుగు కప్పుకున్న గొర్రెలు ఉన్నాయి చూసారా, వాళ్ళు లేకపోతే నీకు 380 ర్యాంక్ కాదు 150 ర్యాంక్ వచ్చేది. నువ్వు ఆ పాయింట్ మర్చిపోతున్నావు. ఎంతసేపు నువ్వు 380 ర్యాంక్ వచ్చిందో లేకపోతే 390 ర్యాంక్ వచ్చిందో సంతోషిస్తున్నావు, కానీ నీ టాలెంట్ అంతకంటే ఎక్కువ. నీకు అది పోద్దు అనుకుంటున్నావు, కానీ నీకు అంతకంటే మంచి ర్యాంక్ వచ్చేది కదా. నువ్వు అలిగేషన్ ఏ బేసిస్ మీద ఇస్తున్నావు? ఏది? అదే ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారా? నేనా? 100% నిన్నే అడుగుతున్నా. మరి ఆ జడ్జిమెంట్లు ఉందా? ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారు అని అలిగేషన్ ఎట్లా వేస్తున్నాము అని అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ బట్టి వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాము? ప్రిలిమ్స్కి మెయిన్స్కి హాల్ టికెట్లు వేరే ఇచ్చిన ఉద్దేశంతో నీకు ఏది లేకపోతే ఎందుకు వేస్తావు? అది అలిగేషనే. నువ్వు ర్యాండమైజేషన్ కాన్సెప్ట్ తెచ్చినప్పుడే దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ రాంగ్ మిస్చిఫ్స్. కానీ దానికి ప్రూఫ్ లేదు కదా భయ్యా. అరే మళ్ళీ అట్లే నువ్వు అట్లే మాట్లాడతావు TGPSC వాళ్ళకి, నాకు అర్థం కాదు. ప్రూఫ్ ఒకటి చెప్తా అబ్బా, అలిగేషన్ ఇట్ సెల్ఫ్ ఇదే హాఫ్ ప్రూఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అలిగేషన్ తీసుకురావద్దు, నువ్వు అలిగేషన్ తీసుకురాకుండా చూసుకోవాలా ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ నీకు అలిగేషన్ వచ్చిందంటే
సరే వచ్చిందని మీరు ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని నువ్వు ప్రూఫ్ లేదు అంటే బరాబర్ ప్రూఫ్ ఉండదు మన దగ్గర. ఎందుకో చెప్తా, మనం టీజీపీఎస్సీకి పోయి జస్ట్ ఇట్లా మాట్లాడదామంటేనే మనకు ఛాన్స్ ఉండదు. నీకు ఎరికలు చేస్తావు ప్రూఫ్, నువ్వు 10 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలు ఏళ్ళు వెయిట్ చేసినా నీకు ప్రూఫ్ దొరకదు. కానీ నువ్వు ప్రూఫ్ దొరకదని చెప్పి నన్ను అడ్జస్ట్ అవ్వమంటావా కర్మకి? నువ్వు రాంగ్ చేసినావు మెయిన్స్. See, అరే ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ పెద్ద ప్రాబ్లం అని ఫస్ట్ నేను చెప్తున్నా. కోర్టు జడ్జి గారు ఫస్ట్ పాయింట్ అదే మెన్షన్ చేశారు. ర్యాండమైజేషన్ అనేది తప్పు కదా. ర్యాండమైజేషన్ చేసి నువ్వు అందరిని ఒక దాంట్లో పడేయడం అనేది ఎంత తప్పు. నువ్వు ర్యాండమైజేషన్ వేస్తే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలపాలి ఇక్కడ. సరే వాళ్ళు ఎక్కువ ఉన్నది వీళ్ళు తక్కువ ఉన్నది, కానీ ఏడు జరిగింది. సరే ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ భయ్య, ఇప్పుడు ఇందులో చాలా మంది జెన్యున్ క్యాండిడేట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా జెన్యునే. ఈ రోజు అయితే ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారో మీరు అందరు జెన్యునే అండి. మీ ఇప్పుడు- మొహాలు చూస్తేనే చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఆగమయ్యారు. ఆ? వాళ్ళు మనని ఎట్లా ఆగం చేసిర్రు వాళ్ళని కూడా ఆగం చేసిర్రు అంటున్నా. అంటే మొత్తం అందరిని ఆగం చేసిర్రు. భయ్యా ఎట్లుంటది అంటే, ఆ. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2001 సెప్టెంబర్ 11 ఒసామా బిన్ లాడెన్ హైజాక్ చేసిండు ఆ ప్లేన్. ఉమ్. అందులో 11 మంది హైజాక్ చేసారు. 11 మందిలో ఓన్లీ ఇద్దరికే తెలుసు దే ఆర్ గోయింగ్ టు డూ ద సూసైడ్. మిగతా 9 మెంబర్స్కి తెలియదు. ఈ 9 మెంబర్స్ ఏమనుకుంది తెలుసా, హైజాక్ చేసినాం అనుకున్నారు. నిజంగా అదే దట్స్ వాట్ హ్యాపెండ్. సో అట్లనే పాపం వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మంచి జరిగిందని అనుకుంటారు, కానీ దాంట్లో ఒక బ్లాక్ షీప్ ఉంది. సో ఆ బ్లాక్ షీప్ వల్ల వీళ్ళు నష్టపోయారు. ఎవరు పాపం ఈ రోజు మాట్లాడిన ప్రతి పేరెంట్ని చూడంగానే చెప్పొచ్చు మీరు ఫ్రాడ్ చేయలేదు, మీరు కరెక్ట్ జెన్యున్ పీపుల్ అని, చాలా క్లియర్. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలే? నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వెన్ యూ హ్యావ్ సెటప్ ఏ మీటింగ్ విత్ 563, సెటప్ విత్ ఎవ్రీ వన్, మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? దీనికి ఆన్సర్ ఏది? మిగతా వాళ్ళు ఏరే. ఇప్పుడు మీరు అడగండి, మేము అడగం సార్, మీరు అడగండి. మీరు 50 100 వచ్చినా 100 వచ్చి అనుకుందాం, ఈరోజు 100 కంటే ఎక్కువ రాలే సార్, మిగతా 463 మంది ఎటు పోయారు సార్, అసలు వాళ్ళ ముఖాలు చూపిద్దాం సార్ అని మీరు అడగొచ్చు కదా. ఎంతసేపు కేసులు వేసిరు అంటే, అరే కేసులు వేయాల్సిన అవసరము మాకు ఏముంది? కేసులు వేసి మేము ఏం సార్? ఇంకోటి ఈ విషయము, ఈ ఈ ఎక్స్-టీజీపీఎస్సీ చైర్మన్ కూడా గంట చక్రపాణి, ఆయన అప్పుడు అన్నాడు, అసలు స్టూడెంట్సే కేసు లేకుంటే ఇష్యూనే ఉండదు కదా. అదే అంటే ఏంద్రా భయ్, అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చే ఒక స్టేట్మెంట్ ముందు నువ్వు అసలు కమిషనే తప్పు చేయకుంటే కేసులు ఎవడేస్తాడు? ఇది చెప్పే ఎట్లుండదు తెలుసా, ఎవడో నీలాంటి నన్ను అడిగిండు, అన్న అసలు డైవర్స్ కి కారణం ఏంది అని నువ్వు నన్ను అడిగినావు అనుకో, డైవర్స్ కి కారణం ఏంది? మ్యారేజ్. అది అట్లా చెప్తాడు ఎవడన్నా. వీళ్ళు చెప్పేది అట్లే ఉంది. నువ్వు కేసులు వేయకపోతే కేసు ఇది కాదు కదా రీజన్, అది కాదు కదా. డైవర్స్ కి కారణం మ్యారేజ్, కానీ అది కాదు కదా. దట్ ఈస్ నాట్ యూ హౌ టు టెల్ రైట్. నువ్వు కేసు లేకపోతే ఇది ఎట్లా జరిగిందంటే భయ ఇష్యూ, ఈ GO29 అనేది చైన్ స్నాచింగ్ లాంటిది. ఓ చైన్ స్నాచింగ్ చేసిన దొంగ ఆడు ఎట్లుంటాడు తెలుసా, వాడు ఎట్లా ఎస్కేప్ కావాలి ఫాస్ట్ కానీ అదే ఆ తొందరపాట్ల మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి. చాలా అయితే ఆడు బండి ఆడ గుద్దుడో ఈడ గుద్దుడో కింద పడో స్కిడ్ అవ్వడో, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. పోలీసు వాళ్ళు చెప్పేది అదే కదా. ఏ దొంగ అయినా ఈ 29 ని ఎట్లన్నా గట్టెక్కియాలి, ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. దన్న ఎగ్జామ్ దన ఇవాల్యుయేషన్ దన రిజల్ట్ దన అంతే. ఏందబ్బా అసలు దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి భయ్య. అసలు మరి ఇరిటేటింగ్ ఉంది. ఒక లాజికల్ ఎండ్ లేకుండా పోతుంది. ఇది ఎవరికి మనసులో పడతలేదు, ఎవరికి మనసులో పడతలేదు. అంటే జాబ్ వచ్చిన వాడికి మనసులో పడతలే, వాళ్ళ పేరెంట్స్కి మనసులో పడతలే, జాబ్ రాని వాళ్ళకి మనకు మనసులో పడతాయి. టీజీపీఎస్సీ ప్రశాంతంగా బుర్రా వెంకటేశం గారు మీరు ఇంటికి పోయి ప్రశాంతంగా వండుకుంటారా అండి? మీరు కూడా వండుకోవట్లే కదా. పోనీ రేవంత్ రెడ్డి వండుకుంటున్నా, రేవంత్ రెడ్డికి వాళ్ళు సార్ అని వాళ్ళు తిడుతురు, మీరు చేసిన కథకి మమ్మల్ని తిడుతురు సార్ నియోజకవర్గంలో అని. మీకైనా మనశ్శాంతి ఉందా? మీకు కూడా లేదు కదా. రేవంత్ రెడ్డికి ఉందా మనశ్శాంతి? ఏమన్నా టీజీపీఎస్సీ బుర్రా వెంకటేశం గారికి ఉందా? అసలు వీళ్ళతో అయ్యేంత పనే పెట్టుకోవాలి భయ్య. అదే అసలు ఈ 1:50 పంచాయతీ ఏంది భయ్య? ఇన్ని పేపర్లు, 7 పేపర్స్, ఈ 30,000 మంది, ఏడా లాజిస్టికల్లీ అసలు పాసిబుల్ అది? ఇప్పుడు ఏం చేస్తారో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన ప్రక్రియ ఏముంది? నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఏమనుకుంటున్నావు? అంటే మల్టిపుల్ సోర్సెస్ వినిపిస్తున్నాయండి. వీళ్ళు రీఎవాల్యుయేషన్ కి పోతారని ఒకళ్ళు అంటారు, రీమెయిన్స్ అంటున్నారు, కానీ మనం మల్టిపుల్ థింగ్స్ అన్ని పోతారు భయ్య. ఇగో ఈ 563 మెంబర్స్ డీబీని అప్రోచ్ అవుతారు, సుప్రీంకోర్టు వరకు పోతారు. టీజీపీఎస్సీ కూడా డీబీ సుప్రీంకోర్టు వరకు పోతుంది. వాళ్ళు గెలిస్తే వీళ్ళు గెలిస్తే వాళ్ళు. దీనికి ఒక ఎండ్ అనేది కనిపిస్తుంది. ఈ అన్నిటి మధ్యలో జరగండి అని ఇది వస్తుంది GO29.
ఏంది అసలు ఇది? Geo 29 నేను పొద్దున చేసిన కదా వీడియో. Geo 29 చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన. మరి Geo 29 వస్తే ఇవి ఏ ఉండేయండి. నేను అనలేదు, దాసోజి శ్రావణ్ లేకపోతే ఇంకెవరెవరో ఉన్నారు కదా వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇది మీరు దీని పొలిటికల్ కాదు, నేనన్న మాట కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్న మాట వాళ్ళు ఇప్పుడు అన్నారు. మేము 1 year నుంచి అంటున్న మాట వాళ్ళు ఇప్పుడు అంటారు అంతే. ఉమ్, వాళ్ళు నాకు తెలిసి మన దగ్గర చూసి చెప్పినేమో మరి ఎవరైతే మాట్లాడుతున్నారో మీ డిబేట్లల్లో. ఉమ్. మనం 1 year నుంచి కొట్లాడుతున్నాం కదా. పోయి చూసుకోండి మన వీడియోలో ఇంకా బ్యాక్లో అక్టోబర్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ఎన్ని ఉంటాయో తెలుస్తుంది మీకే. అదే ఈరోజు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదబ్బా. ఈరోజు అసలు డే అంతా చిరాకు చిరాకు. మళ్ళీ ఒక సైడ్ వాళ్ళు కొట్లాడుకోరు, ఏది మన కొట్లాడారు కదా టీజీపీఎస్సీ కొంతమంది పోయారు ఈరోజు. దట్ ఈజ్ వన్ అనదర్ జాగృతి వాళ్ళు పోయి వాళ్ళు కూడా వేసారు రకరకాల. మళ్ళీ పాపం అశోక్ సార్ని పట్టుకుపోయారు, అది ఇంకొక కేసు. అదే ఈ పొద్దున ఈ పేరెంట్స్ ని చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఒక క్యాండిడేట్ నాకు తెలుసు అందులో, ఈ మహేష్ రెడ్డి అని ర్యాంక్ 60 మా ఇన్స్టిట్యూటే పక్క బెంచ్ లో కూర్చునే అబ్బాయి. ఐ నో ద వర్త్, హీ వాజ్ సబ్ నాకు ఇన్స్పెక్టర్. నాకు ఒక అమ్మాయి పరిచయం ఉంది, ఆమె 200s లో ఉంది ర్యాంకు. నాకు పరిచయం ఉంది, షీ వర్త్ క్యాండిడేట్. ఉమ్, దెర్ ఆర్ జెన్యున్ పీపుల్. మేము ఎప్పుడూ జెన్యునిటీ పోయింది అని లేదు, దెర్ ఆర్ జెన్యున్ పీపుల్. కానీ ఆ జెన్యున్ పీపుల్కి తెలియదు ఏంటంటే వాళ్ళ పక్కన ఇంకొక ఇంజెన్యున్ పర్సన్ ఉన్నాడు, నాట్ జెన్యున్ పర్సన్ ఉన్నాడు అనేది వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు అనుకుంటారు మేము కేసులు వేస్తున్నాం అంటారు. కేసులు ఎవడు వేయట్లేదు, కేసులు కావాలని వేయట్లేదు. ఎవరికి ఇది ప్రాసెస్ని హాల్ట్ చేయాలని లేదు. మాకు ఎంత జల్దీ ఈ బండి దాటి అవతల పడితే బాగుండని మేము చూస్తున్నాం. కానీ దాటనిస్తలేరు గవర్నమెంట్, దాటనియకుండా టైంపాస్ చేస్తుంది. ఇప్పుడు ఎవడు పెట్టిరుగా. నేను ఏదైతే నీకు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా, ఏదైతే పుల్ల పెట్టద్దు అన్నా ఆ పుల్ల పెట్టి కూర్చోరు చల్లగా. ఇట్లా బెట్ మ్యాచ్ టాస్ వేసి కూర్చోరు గవర్నమెంట్ టీజీపీ. కొట్టుకోరు బిడ్డ, 563 మీరు కొట్టుకోండి, ఈ పొరాలు కొట్టుకుంటారు. ఇప్పుడు మనం కొట్టుకుందాం. అసలు వాడు ఆస్పిరెంటే, మనము ఆస్పిరెంటే. ఇప్పుడు 563 వచ్చిందని నువ్వు టీజీపీఎస్సీకి టేబుల్కి అటువైపు పోయినావు, మేము ఇటువైపు ఉన్నాం. కానీ మొన్నటిదాకా మేము ఒకటే, మనకే పుల్ల పెట్టారు కదా అబ్బా. కానీ ఎవడు మీకు ఈ 563 పోరగాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. అదే ఒక్కసారి అడగండి అబ్బా. మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అరే అలా నీ ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయమంటావు అంటే సింపుల్. అరే కాదు భయ్, వాడు టాప్ 50 ర్యాంక్ వచ్చినోడు, ఆడు డీసీడీఎస్పీ అయితే. కరెక్ట్, నువ్వు టాప్ 6 వచ్చింది కదా. అది ఇప్పుడు ఈ టైంలో నీతులు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడరు. కానీ నువ్వు జాబ్ ఎక్కితే పీక్తుంది మళ్ళా, అది ఓకేనా? నువ్వు 2018 ఏపీఎస్సీ నువ్వు జాబ్ పెట్టుకొని ఇంటి ముందర నేమ్ ప్లేట్ పెట్టుకుంటావు. ఒక 2 సంవత్సరాల తర్వాత జియో కొట్టేసారు, మీ ఇంటికి రండి అంటే అది ఓకేనా? అందుకోసం ఇప్పుడే అడుగుర్రి అంటున్నా. అంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అనే సామెత ఉంది తెలుగులో. అది ఏదో తర్వాత పోయి ఆ ఉద్యోగం పోగొట్టుకునే బదులు ఇప్పుడు అడిగితే లొల్లు ఉండదు కదా. వస్తుందా పోతుందా తెలిసిపోతుంది. కాకపోతే మన ఎవరు కూలి పనులకు పోవచ్చు. మీరు ఇప్పుడు జాబ్ ఇచ్చిన అమ్మయ్య జాబ్ వచ్చింది, ఎర్రబుగ్గ కారు వచ్చింది, మీరు రోజు పోతారు. 4 రోజులు కాగానే సార్ మీకు రేపటి నుంచి బండి రాదంట అంటే ఓకేనా అండి మీకు? అరే ఏం మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందని ఎగరకండి సార్. రేపు వెస్ట్ బెంగాల్ మొన్న అయింది 2018 టీచర్స్ కేసు అయింది. ఏపీఎస్సీ కేసు అయితే ఆల్రెడీ నడుస్తుంది. మొన్న ఎట్లా తిట్టింది, నిన్న కూడా తిట్టింది కదా జడ్జి, ఏపీఎస్సీ జడ్జి. ఇవన్నీ చూసి కూడా మీరు అది థర్స్డే ఉంది అది. సరే అండి ఎంతసేపు అది వాళ్ళ బాధ వర్ణనాతీతం భయ్య అది. ఏంది అసలు? మరి ఇప్పుడు చెప్పు నాకు, ఏం చెప్పాలి? వాళ్ళకి తర్వాత పోతే ఓకేనా జాబు అంటే? ఆ 2 సంవత్సరాలలో మాత్రం మేము చెగుడు ఆడుకుంటాము, మేము అప్పుడాలు వేయించుకుంటాం అని చెప్తారా? కాదు కదా. ఆ 2 years రాలా? అది చెప్పు నాకు. అరే మీరు అట్లనే చెప్తారు, పర్లేదు ఎంత వస్తే అంత సార్ ఏదో ఫస్ట్ మీ కామెడీ. ఇట్లా 35 ఇయర్స్ జాబ్ ఇవ్వలేదు కానీ 2 years ఇచ్చినాము 2 years ఇచ్చినాము వాడు మామూలు 2 years అయితే ఆఫీసర్ అయింది కదా. అది కాదు కదా సార్. ఇప్పుడు మీరు అందరు కూడా సేవ చేద్దామని వచ్చారు, మేము కూడా సేవ చేద్దామని వచ్చినాము. మరి సేవ చేసేటోడు 60 ఏళ్ళు ఉంటాడా? 2 సంవత్సరాలకి మళ్ళీ సర్దుకొని పోతాడు దుకాణం. నాకు అదే బాధ అవుతుంది భయ్య. ఇప్పుడు ఆ 563లో ఒక్క క్యాండిడేట్ అన్నా మనం నవ్వుతున్నట్టు చూస్తే వాడు ఏం ఫీల్ అవుతాడని. అరే దానికి ఎట్లా కోపం వస్తుంది? కోపం వస్తుంది మరి. అరే కానీ అరే నీ కోపం రావాల్సింది నా మీద కాదురా బాబు, కమిషన్ మీద. ఎగ్జాక్ట్లీ. నీ కోపం రావాల్సింది కేసు వేసినోని మీద కాదు, మాట్లాడుతున్నోని మీద కాదు, పొలిటికల్ పార్టీ మీద కాదు, అసలు గవర్నమెంట్ మీద కాదు, దేని మీద కాదు. 100% రావాల్సింది కమిషన్ మీద. మరి దాన్ని ఎట్లా వ్యక్తం చేస్తారో అది దేవుడెరు కాదు. అరే మీకు మనసాక్షి ఉంది కదా బ్రదర్, మీ అందరికీ మనసాక్షి ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి. అరే ఒక్కసారి
వీళ్ళు ఇంత మొత్తుకుంటారు, మరి టీజీపీఎస్ వాళ్ళు మనం చేసింది కరెక్టే అని ఒక్కసారి ఎందుకు అడుగుతలేరు? మీరు వాళ్ళ సైడే సపోర్ట్ మాట్లాడుతారు. ఇప్పుడు మీరు వాళ్ళ సైడ్ పోతారండి. అసలు లేటెస్ట్ అధ్యయం ఇప్పుడు టీజీపీఎస్సీ గెలిచింది మన మీద, ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు రేపు ఉంటాడా బుర్ర వెంకటేశం? కొత్త ఆయన వస్తాడు. నువ్వు పోయి సార్ మా జాబ్ పోయిందంటే అరే ఆ పాత సార్ ఉండే ఆయన, పోనీ రేపు రేవంత్ రెడ్డి ఉంటాడని గ్యారంటీ ఉందా నీకు? నాకు ఒక్కటి చెప్పు యోధన్. ఇప్పుడు వాళ్ళకి జాబులు ఇప్పిస్తారు, కిందనో మీదనో చేసి జాబులు ఇప్పిస్తారు. 2 ఇయర్స్ అయితే జాబ్ పోతే ఇప్పుడున్న పోర్ట్ఫోలియోలో ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్స్లో వీళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు మీరు పోయి అడిగితే అది పాత గవర్నమెంటో లేకపోతే పాత ఆఫీసర్ ఉన్నాడండి, మరి అప్పుడు ఓకేనా మీకు అనేది నా పాయింట్. మీరు ఈ పాయింట్ ఇట్లా ఆలోచిస్తలేరు సార్. వీళ్ళేమన్నా మీకు ఇది లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ నీకు 60 ఏళ్ళు నేను ఉన్నా అని ఇస్తున్నారు ఎవరన్నా? టీజీపీఎస్ ఇస్తున్నా మీకేమన్నా? పోనీ గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఒక లెటర్ రాపించుకుంటుంది. ఏం తెలుసా? మీకు ఇచ్చే ఉద్యోగము ముందు ముందు ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా ఉండొచ్చు, పీక్తే వీకొచ్చు. అలా లెటర్ మరి అది రాపించుకోవద్దు కదా మరి. ఇదే వర్డింగ్ ఉంటుందా భయ్యా? అట్లే ఉంటుంది. మరి అంటే దానికి అట్లా అట్లా చెప్తేనే మన తెలంగాణ భాషనే అట్లా ఉంటుంది కదా. కేసీఆర్ గారు అట్లే అంటారు కదా, అట్లే మాట్లాడమంటారు కాబట్టి అట్లే మాట్లాడతాం మనం. ఆన్సర్ కూడా ఆన్సర్ రైటింగ్లో కూడా మన కేసీఆర్ గారు మనకు అదే చెప్పారు, లంగలు దొంగలు అట్లనే మాట్లాడమన్నారు కాబట్టి మనం అట్లే మాట్లాడతాం. మనకి రేవంత్ రెడ్డి గారు అట్లే మాట్లాడమన్నారు, మనం కూడా అట్లే మాట్లాడతాం. యథా రాజా తదా ప్రజ, అంతే. బస్ బరాబర్. అంటే మనకు రావా? సరే ఎంత మనం బీపీ పెంచుకుంటే ఎందుకంటే ఇంకోటి భయ్యా, వాట్ నెక్స్ట్ భయ్యా? ఏంది టైం లైన్ చెప్పు, ఏమవుతుంది ఇప్పటి ఏమవుతుండొచ్చు? ఇప్పుడు ఈ పాపం మీ పేరెంట్స్ యొక్క గోస దీన్ని చూపించి మళ్ళీ వీళ్ళు పోయి డీబీలో పోయి పెడతారు. ఇగో చూడు పేరెంట్స్ అందరు బాధపడతారు. మనం రెడీ కదా, ఇట్లాంటివి తయారు చేస్తారు. ఒకటి క్లిప్ తయారు చేసి మళ్ళీ డీబీకి పోయి పెడతారు. అది తెలిసిన విషయమే. మాత్రం కూడా చూడకపోతే ఎట్లా? ఇక డీబీలో ఏమవుతుంది అనేది. ఈరోజు ఇంకో క్యాండిడేట్ ఎవరో అంటుండే, పేరెంట్ అన్నారు క్యాండిడేట్ అన్నారు, ఓకే కొంచెం ఇబ్బంది అనిపించింది. 563 మందికి వస్తుంది కానీ అమ్మ నా తెలియదు 563 మందికి వస్తుంది. 563కి వస్తాయి అందరికి తెలుసు కదా. అది తెలిసే కదా మనం ఎగ్జామ్ కట్టినాం. 563కి వస్తాయి అన్న తెలియదా భయ్యా? ఇంకొక ఆయన అంటే టెలిగ్రామ్లో ఇంకొక ఆయన ఏదో అన్నాడు జెల్పెన్ గురించి. జెల్పెన్ మీరు కూడా రాయండి అని అన్నారు. అది ఎంత సార్ మీరు తెలిసినారో తెలియకన్నారో కానీ జెల్పెన్ లేదు సార్. టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతుంది, మెండే సురేష్ గ్రూప్లో ఉంది. అది ఎందుకు లేదు తెలిపాను? జెల్పెన్ మీరు కూడా రాయొచ్చు అన్నాడు ఆయన. సరే అబ్బాయి, ఏంది ఆ లాజిక్ ఏంది? జెల్పెన్తో రాయదని టీజీపీసీ చెప్పింది కదా, నువ్వు రాస్తావా? ఆయన టీజీపీఎస్సీ లాజిక్ ఏంది? జెల్పెన్తో రాస్తే వెనకకి అచ్చులు పడతాయేమో మరి, వాళ్ళ ఉద్దేశం ఏందో మరి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కరెక్షన్ చేశారు కదా, జెల్పెన్తో రాయదని జడ్జి గారు కూడా చెప్పారు కదా. పాపం ఈ పేరు ప్రాబబ్లీ ఈస్ క్వశ్చనింగ్ టీజీపీఎస్సీ లాజిక్. ఏ పెన్ అయితే నీకు అక్షరాలు కనబడాలి కానీ ఏ పెన్ అయితే అయిందని అనుకున్నాను. ప్రాబబ్లీ మనోళ్ళు ఎగ్జామ్ అయ్యి పేపర్ పట్టుకపోయేటప్పుడు వర్షం పడితే తడుస్తాయి అని. తడుస్తాయి కదా, కారుతుంది. కవర్లు వేసుకొని పట్టుకోబారా? ఇక అదే జరుగుతుంది కదా. ఇంతే అండి. ఎంత 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 మాట్లాడుకున్నా మనం బీపీ పెంచుకొని ఆవేశం తెచ్చుకోవడం తప్ప ఎక్కడ అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటే కూడా మస్తు బాధ అనిపిస్తుంది. అది అదే ఎగ్జాక్ట్లీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే అయింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అసలు స్క్రిప్ట్ మారలే. ఇంత కూడా ఏది జరగొద్దు అని కోరుకుంటామో అదే జరిగింది. అదే అంటే అదే జరిగింది. 101% అదే జరిగింది. అది ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకి కంప్లీట్ జస్టిస్ జరగాలంటే అసలు ఐ హోప్ ఇంకా వాళ్ళకంటే మనమే సేఫ్ బోట్ లో ఉన్నట్టు. ఇన్ఫాక్ట్ ఎవరు తెలుసా భయ్యా ఈ మొత్తం ప్రాసెస్ లో హ్యాపీ ఉన్నది? ఫస్ట్ టైం ప్రిలిమ్స్ వీకినాడు వాడు అనుకున్నారే 1:50 నాకు రాలే అంటే నేను ఎంత బేకార్ గా రాలి. ఆడు దేనికో ప్రిపేర్ అయి ఉంటాడు, గ్రూప్ 4 గ్రూప్ 3 వాట్ ఎవర్ వచ్చి ఆడు పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు భయ్యా. వాడు పట్టుకున్నావు అనుకో, అన్ననే ఆ జాబ్కి 3 సంవత్సరాలు అవుతుంది అన్న అంటాడు. వాడు ఏదో జాబ్ వాడు అందరికంటే అదృష్టవంతుడు అంటే వాడు. మనము 3 సంవత్సరాలు రాసి ఇప్పుడు 4వ సంవత్సరం మరి ఏమైతుంది ప్రిలిమ్స్? అవునా? అవుతుందా? కావాలి, ఆప్షన్ లేదు. సరే ఇక్కడ నుంచి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయబోయా. ఫ్యూచర్ ఏం లేదబ్బా. GO-29 ఎన్ని రోజులు సుప్రీంకోర్టులో నానబెడతారో, నాగబంధనం వేసి దాన్ని అట్లా కూర్చోబెడతారో అన్ని రోజుల వరకు రీమైన్సే అంటాం. అంటే GO-29 అన్కాన్స్టిట్యూషనల్. GO-29 ఎప్పుడైతే వదలబొమ్మాలి అని బయటకు వచ్చిందో పశుపతి అరుంధతిలో అది చెప్తుంది కదా, వాడు వచ్చిందంటే అంతే. GO-29 బయటకు వస్తే అన్ని బిక్తాయి. అంటే అది హిరోషిమా నాగసాకి ఒకటే బాంబు.
జియో 29 వస్తే పోతుందండి, అందులో డౌటే లేదు, దానికి ఏమీ అక్కర్లేదు. అది పోతుందని చాలా క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే వెరీ సింపుల్. ఇప్పటిదాకా కోర్టు మాట్లాడకుండానే హింట్ ఇచ్చింది. మౌనం అర్ధాంగీకారం అనేది ఉంటుంది చూసినావా, కొన్ని సైలెన్స్. మీకు ఒకటి చెప్తా అండి, సైలెన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఎంతమంది నమ్ముతారు ఈ డైలాగ్? కోర్టు అదే చేసింది. కోర్టు సైలెంట్గా ఉండి కమ్యూనికేట్ చేసింది. ఆ టైంలో కోర్టు మాట్లాడలేదు, కానీ ఏదో ఒక టైంలో కోర్టు మాట్లాడాలి కదా. ఇట్ విల్ టాక్. ఇట్ వాజ్ సైలెంట్, బట్ ఇట్ హ్యాస్ టు ఓపెన్ ఇట్స్ మౌత్ సమ్ టైమ్ ఆర్ అదర్ ఇన్ ఫ్యూచర్. మాట్లాడినప్పుడు మాత్రం పీక్తుంది. అప్పుడు నిన్న చెప్పిన జియో 29 ఇస్ అ సోల్. మళ్ళీ చెప్తున్నా, నిన్న ఇద్దరు ముగ్గురు అతను ఆర్గ్యూ చేశారు. నేను జియో కూడా. నువ్వు కూడా ఆర్గ్యూ చేసినావు, నేను నీకోసమే చేసిన రేపు పొద్దున. ఉమ్. జియో 29 ఈజ్ ద సోల్ ఆఫ్ ద నోటిఫికేషన్. అది నోటిఫికేషన్ బాడీ అయితే జియో 29 సోల్ అండి. ఆత్మ లేనప్పుడు బాడీని తీసుకొని కాల పెడతారు అంతే. ఉంచుతారా? పెడతావా ఇంట్లో ఏమన్నా? ఉంచొచ్చు. కుదరదు కదా అట్లా. సో జియో 29 పోతే వీక్నట్టే, డౌటే లేదు. జిఆర్ఎల్ పక్కన పెట్టు, మెయిన్స్ పక్కన పెట్టు, ప్రిలిమ్సే పక్కన పెట్టు. అంతే, ప్రిలిమ్స్ పక్కన అవుతా 4.0. చలో అండి, మా ల్యాప్టాప్ బ్యాటరీ కూడా పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ అయితే బొమ్మ అండ్ యోధన్ సైనింగ్ ఆఫ్. చూద్దాం ఏమవుతుందో. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.